ఇప్పుడు మనం దీంట్లోకి ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇది గరం మసాలా అండి, ఓల్ గరం మసాలా బిర్యానీకి అన్నిటికీ పనికొస్తుందండి. ఇది చికెన్కి అన్నిటికీ పనికొస్తుంది. ఇది నేను సొంతగా తయారు చేసుకున్నాను. మా క్యాటరింగ్లో ప్రతి వస్తువు మేము తయారు చేసుకుంటామండి. ఇది ధనియా పొడి, ఇది రెడ్ చిల్లీ పౌడరు మిరియాలు ఇది మిరపకాయలు తీసుకొని మరపట్టిస్తానండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకొని మరపట్టిస్తాను. ఇది కాశ్మీరీ చిల్లీ అనమాట, అది మెంతాకండి. ఇది మెంతాకు, ఇది రెడ్ చిల్లీ పౌడరు, ఇది ధనియా పౌడరు, ఇది నేను తయారు చేసుకున్న మసాలా అనమాట. ఇవి సరిపడగా ఇప్పుడు నేను దీంతో ఒక పెద్ద స్పూను, 1 టీ స్పూను మసాలా వేస్తున్నాను. చికెన్ ఎక్కువ కదండి, అందుకని 1 టీ స్పూన్ వేస్తున్నాను ఫుల్గా. 2 స్పూన్లు దీంతో ధనియా పౌడర్ వేస్తున్నాను. కొంచెం వేస్తున్నానండి, గ్రేవీ తిక్కుగా వస్తుందని, పట్టుకుంటుంది ముక్కకి. తర్వాత ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇది. మెంతాకండి ఇది. ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు దగ్గరగా కలుపుకుంటే చూడండి, ఆయిల్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ కలిపి ముక్కకు బాగా పట్టించి 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఇవి కూడా ముక్కకి బాగా ఇంకేలాగా. ఇది గ్రేవీగా ఉండదండి, తడి పొడిగా, అంటే టచ్ ఫ్రై అన్నట్టు. ఇది బిర్యానీలో కానీ, పులావ్లో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా కుదిరిందో నాకు చెప్తే హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇది ఎలా వచ్చిందో మీరు కామెంట్లో నాకు తెలియచేయాలి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఎలా వచ్చిందో మా క్యాటరింగ్లో మేము ప్రతిదీ కూడా